మేడం గారు నమస్తే, మీ పేరండి? జ్యోత్స్న కళావీనండి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు? జగపేట నుంచి వచ్చాను. ప్రస్తుతం మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారండి? జగపేట మండలంలో రెడ్ నాయక తండా అనే ప్లేస్లో వర్క్ చేస్తున్నాను. ఏ పొజిషన్లో ఉన్నారండి ప్రస్తుతం? ఎస్జిటి అండి. ఎస్జిటి. మేడం, ఈ ఏపీ 2025 డిఎస్సి అనే దాని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మీ వరకు యాజ్ అ టీచర్గా చెప్పండి, నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి మీరు టీచర్గా పోస్టింగ్లో వెళ్ళేంత వరకు కూడా ఏమైనా అక్రమాలు జరుగుతున్నాయని కానీ లేకపోతే అమ్ముకుంటున్నారనే ఆరోపణలు కానీ మీకు ఏమైనా వినిపించాయండి 150 రోజుల్లో? ఆరోపణలు అయితే అక్రమాల ద్వారా అని కాదు, కానీ స్పోర్ట్స్ కోటా గురించి రీసెంట్గా విన్నది ఒక్కటే. అంతకుముందు కూడా గత 5 సంవత్సరాలుగా లేవు. మేము ఎప్పటి నుంచో ప్రిపరేషన్లో ఉన్నాము. ఎప్పుడు ఎవరు వస్తారా, జాబ్కి నోటిఫికేషన్ ఎవరు ఇస్తారా అని ఎన్నో ఏళ్ళగా ప్రిపరేషన్లో ఎదురు చూస్తూ ఉన్నాం. ఫ్యామిలీస్ స్ట్రగుల్స్ అలా వెయిట్ చేస్తూ ఉన్న క్రమంలో ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసినా కూడా ఒక్క నోటిఫికేషన్ డిఎస్సికి సంబంధించి లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎంతో లక్షల మంది ఉపాధ్యాయులు ఎదురు చూస్తూ ఉండగా ఎన్ని సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా లేకుండా ఒక్క టీచర్ పోస్టు నియామకం కాకుండా ఉండటం అనేది చాలా బాధాకరం. అప్పుడే చాలా బాధలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తాము అని ప్రకటించినట్లుగానే వచ్చిన తర్వాత వెంటనే తొలి సంతకం దాని మీద పెట్టడం కూడా వాళ్ళ యొక్క తీసుకున్న డెడికేషన్ని తెలియజేస్తుంది. తీసుకున్న తర్వాత సంతకం పెట్టిన తర్వాత కూడా వెంటనే నోటిఫికేషన్ ఎన్నో కేసులు అప్పుడు కూడా స్టార్ట్ చేశారు. అలాంటి కేసుల టైంలో కూడా నోటిఫికేషన్ ఇవ్వటం, ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే కూడా మళ్ళీ జాబ్ కోసం రిక్రూట్మెంట్ చేయటం, తక్కువ పోస్టుల నుంచి ఎక్కువ పోస్టులు మెగా డిఎస్సి దాకా తీసుకెళ్ళటం. అసలు 0 పోస్టులతో ఉన్న జిల్లా కృష్ణా జిల్లా అని నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు అలా విన్నాను. కానీ ఆ తర్వాత ఎక్కువ పోస్టులు తీయటం, మెగా డిఎస్సి అని 16,000 పైగా ఉద్యోగాలు ఇవ్వటం అనేది నేను వచ్చిన తర్వాత చూసిన అతిపెద్ద డిఎస్సి. అలాంటి తీసుకున్న తర్వాత కూడా జాబ్ రాసిన తర్వాత కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా వచ్చే గ్యాప్లో మళ్ళీ ఎన్నో కేసులు పెట్టారు. ఎన్నో కేసులు పెట్టినా కూడా జాబ్ రాసిన 3 నెలల్లోనే మా అందరికీ పోస్టింగ్లు ఇవ్వటం అనేది చాలా సంతోషకరం. ఇక్కడ చాలా పెద్ద డిఎస్సి అని అంటూ ఉన్నారు, దీన్ని మెగా డిఎస్సి అని కూడా పేరు పెట్టారు. వీళ్ళందరూనేమో దగా డిఎస్సి అని అంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సి కాదండి, మేమందరం కష్టంతో వచ్చిన వాళ్ళం, కానీ కొనుక్కొని వచ్చిన వాళ్ళం అయితే కాదు. ఎవరు కొనుక్కొని వచ్చేంత స్తోమత కూడా ఎవరికి లేదు. మధ్యతరగతి కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మేము కష్టపడి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి కష్టపడి సాధించినటువంటి ఉద్యోగం ఇది దగా చేసింది కాదు, ఇది మెగానే. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఉద్యోగం కోసం వెయిట్ చేశారు? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారండి? నేను 2018లో రాశానండి. అప్పుడు ఫ్రెష్గా డైట్ అయిపోయింది. అప్పుడు 1 మార్కుతో మిస్ అయ్యింది. ఆ తర్వాత నుంచి కూడా నేను ప్రిపరేషన్లోనే ఉన్నాను. దాదాపు 7 ఇయర్స్ ప్రిపేర్ అయ్యి వెయిట్ చేస్తున్న క్రమంలో వచ్చిన ఉద్యోగం. చాలామంది నాలాంటి కన్నీటి గాథలు చాలామందికి ఉన్నాయండి. పిల్లల్ని వదిలిపెట్టేసేసి 8 మంత్స్ బేబీని వదిలిపెట్టి, నేను 7 మంత్స్ ప్రెగ్నెంట్గా ఉండి రాశాను. అలా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసేసి పిల్లల్ని ఫ్యామిలీస్ని అన్నీ వదిలిపెట్టి హాస్టల్లో రూములు తీసుకొని ఉంటూ విజయవాడ లైబ్రరీలో చదువుకుంటూ ఇలా ఎన్నో ఒక్కొక్కళ్ళ విజయ గాథల వెనక వాళ్ళ యొక్క బాధలు ఎన్నో ఉన్నాయి. అలా కష్టపడి వచ్చిన వాళ్ళని చిన్నగా ఒక మాట అనేయటం చాలా తేలిక, కానీ ఆ మాటను నిరూపించుకోవాలంటే సాక్ష్యాధారాలతో నిరూపించడానికి చాలా టైం పట్టింది. అనటం తేలికేనండి, నిరూపించడమే కష్టం. మేము అలా వచ్చిన వాళ్ళం కాదు, దగా కాదు, ఇది మెగానే. దాదాపు 10 సంవత్సరాల నుంచి డిఎస్సి కోసం వెయిట్ చేసి ఈరోజు ఉత్తీర్ణత పొంది టీచర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఈరోజు సమాజం నుంచి మీకు ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు కానీ ప్రతిపక్ష పార్టీల నుంచి మీరు ఏదో అక్రమంగా సంపాదించారు ఈ ఉద్యోగాన్ని అని మాటలు మీకు వినిపిస్తున్నప్పుడు వృత్తిపరంగా మీకు ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందండి ఇదంతా కూడా? వృత్తిపరంగా అంటే కానీ బాధగా అయితే ఉంటుందండి, చాలా బాధ ఉంటుంది. మేము కష్టపడి వచ్చాము. ఇలా ఇది ఉద్యోగం అనేది ప్రతి డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు సాధిస్తాం. దీన్ని రాజకీయం చేయొద్దు, రాజకీయంగా మాట్లాడొద్దు. ఇది మా కష్టం, మా ఫలితం. మాకు ఇచ్చినటువంటి జాబ్ ఇచ్చినటువంటి లోకేష్ గారికి మేము ఎప్పుడూ రుణపడే ఉంటాం. మా కోసం ఇంత ఎఫర్ట్ చేసి ఇలాంటి ఆరోపణలు వచ్చినా కూడా మా కోసం మళ్ళీ నిలబడి మేము ఉన్నాం, మీరు భయపడొద్దు, మీరు నిజంగానే అని మాకు వెన్నుదండగా ఉన్నటువంటి లోకేష్ గారికి, సీఎం సార్కి మేము ఎప్పుడూ రుణపడే ఉంటాం. థ్యాంక్ యూ సార్. అంటే ఆ లోకేష్ గారినే ఈరోజు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీ, ఏం చెప్తారండి దీనికి? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎన్నో సరికొత్త మార్పులను తీసుకొచ్చారు. చాలా విద్యా విధానంలో చాలా మార్పులు, ఎన్ఈపీ 2020 కానివ్వండి, విద్యా విధానంలో చాలా మార్పులు తీసుకొచ్చేసి సరికొత్తగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి విద్యా మార్చులు. ఆయనే ఎడ్యుకేషన్ నుంచి తీసేయాలంటే మరి ఇన్ని సంవత్సరాలు ఇవ్వకుండా ఉన్న వాళ్ళందరూ ఏమైపోవాలి? అదంతా కరెక్ట్. అంటే మేడం, ఇక్కడ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మీరు ఆయన అండర్లో వర్క్ చేస్తున్నారు ప్రజెంట్ 10 నెలల నుంచి. విద్యా ప్రమాణాలు ఏమన్నా పెరిగాయా? అసలు స్కూల్స్ పరిస్థితి ఏంటని ఆయన విద్యాశాఖ? పెరిగాయండి, విద్యా ప్రమాణాలు పెరిగాయి. సార్ ప్రతిదీ కూడా మొన్న రీసెంట్గా ఫారెన్ పంపించి టీచర్స్ని తీసుకొని వచ్చిన విధానంలో కూడా వాళ్ళందరి దగ్గర నుంచి తీసుకున్నటువంటి విధానాలు కానీ, వాళ్ళు చెప్పిన పాయింట్స్ని తీసుకొని లీడప్ చేయటం కానీ, ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో అన్నీ కూడా తెలియజేయాలని విద్యార్థులందరికీ అవకాశాలు ఇవ్వటం కానీ, వచ్చిన తర్వాత మాక్ అసెంబ్లీ
కండక్ట్ చేయటం కానీ, ఆ తర్వాత ప్రతిదీ పీపుల్ అందరికీ రీచ్ అవ్వాలని సార్ టీచర్స్తో డైరెక్ట్ భేటీతో మాట్లాడుతున్నారు. టీచర్స్ నుంచి ఆ ఇన్ఫీల్డ్లో ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటున్నాయి, వాటిని ఇంకా విద్యార్థులు ముందుకు వెళ్ళాలంటే, విద్యా సవాళ్ళని ముందుగా ఎదుర్కోవాలంటే మనం ఇంకా ఎటువంటి మెరుగులు తీసుకోవాలి, ఎటువంటి అవకాశాలు కల్పించాలని టీచర్స్తో డైరెక్ట్గా మాట్లాడటం, ఇంటరాక్ట్ అవ్వటం, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా సార్ చాలా వంతు కృషి చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఆరోపణలు ఏమీ చేయొద్దని మేము విన్నవించుకుంటున్నాము.